ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. యేసు ప్రభు నామములో ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అని ఉంది. ఈ క్రిస్మస్ దినాన ప్రతి సంఘాల్లో క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటున్నాం. క్రిస్మస్ సెలబ్రేషన్ గొప్పగా చేస్తున్నాం. కానీ మీ యొక్క ఆత్మీయ జీవితంలో, మీ హృదయంలో దేవుని వెలుగు ఉందా? మీ కుటుంబంలో దేవుని వెలుగు ఉందా? మీరు వెలుగు సంబంధులుగా జీవిస్తున్నారా? ఎలా ఉందా మీ పరిస్థితి? ఎలా ఉంది? ఒక క్రైస్తవుడు వెలిగించబడి ఉన్నాడు అంటే అతను ఖచ్చితంగా ఆత్మల పట్ల భారం కలిగి ఉంటాడు. మా తోటి సహోదరులు, తన ఇరుగు పొరుగు వారు ఎవరు నశించకుండా అందరూ దేవుని యొక్క రాజ్యానికి చేరాలని కోరుకొని దాని ప్రకారం జీవిస్తూ సమాజంలో ఏ విధమైన పాపమును తనకు అంటకుండా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించడమే అదే వెలుగు. వెలుగు మన హృదయంలో ఉన్నప్పుడు మనకు ఆపద వచ్చినా, ఏ సమస్య వచ్చినా, అప్పుల సమస్య ఉన్నా, ఇబ్బంది ఉన్నా, ఏదైనా సరే మనం చాలా ప్రశాంతంగా జీవించగలుగుతాము. చీకటి వచ్చి వెలుగును జయించలేదు. చీకటికి వెలుగుకి పోటీ పెడితే వెలుగు వస్తే చీకటి ఎక్కడ ఉండదు. కాబట్టి మన జీవితంలో ఎవరైనా శత్రువులు ఉన్నా, మనకు హాని చేసేవాడు ఎవరైనా ఉన్నా అతని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం వెలుగు సంబంధం కాబట్టి చీకటిలో నడిచే వారు ఎవరైనా సరే మనకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మనం స్థిరంగా నిలబడితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం జయిస్తాం. నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, ఏదైనా రావచ్చు, కానీ చివరికి వెలుగు గెలుస్తుంది. ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరూ వెలుగు సంబంధులుగా జీవించాలని యేసు ప్రభు వారు కోరుకుంటున్నాడు. ఆ ప్రకారం జీవించి ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, దానితో పాటు శత్రువులను, మన సమస్యలను అన్నిటినీ మనం జయించాలంటే ఖచ్చితంగా మనలో వెలుగు ఉంటే ఏ సమస్య వచ్చినా మనం ప్రశాంతంగా హ్యాపీగా మనం జీవించగలుగుతాం. క్రిస్మస్ నాటికి 1000 మంది సబ్స్క్రైబ్ రావాలనే ఉద్దేశంతో వీడియో చేశాను. చాలామంది వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయలేదు. మీకు ఇంకా మన ఛానల్ నుంచి అప్డేట్స్ కావాలంటే అందరూ సబ్స్క్రైబ్ చేయండి. దేవుని కృప మీకు, మీ కుటుంబానికి తోడే ఉండును గాక. ఆమేన్. ప్రైజ్.